హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో అందరికీ చాలా డేస్ అయిపోయింది వీడియోస్ అయితే అప్లోడ్ చేయక. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఈ వీడియో వచ్చేసి నా తిరుపతి వ్లాగ్ అనమాట. సో మేమైతే తిరుపతి వెళ్ళాము. అంటే మా బాబుకి పుట్టు వెంట్రుకలు అనమాట. సో తీయించడానికి వెళ్ళాము. సో ఈ వీడియోలో బ్యాక్ ప్యాకింగ్ అండ్ మేము ఎలా వెళ్ళాము, మాకు దర్శనం ఎలా అయింది, ఎన్ని గంటలు పట్టింది అనేది ఈ వీడియోలో నేను షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్యాగ్ ప్యాకింగ్ అనమాట. 1 డే బిఫోరే బ్యాగ్ ప్యాకింగ్ చేసుకున్నాను. ఎందుకంటే ఆ రోజు మాకు ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 6:10కి అనమాట. సో 1 డే బిఫోరే ఇలా బ్యాగ్ ప్యాకింగ్ చేసుకున్నాను. సో మాది వచ్చేసి 3 డేస్ ప్లానింగ్ అనమాట. అంటే ఒకరోజు వెళ్ళడం, నెక్స్ట్ డే దర్శనం అండ్ ఇంకొక రోజు రావడం, రిటర్న్. సో 3 డేస్ కోసం మేమైతే ఇంకా 6 పేర్స్ పెట్టుకున్నాం అనమాట. ఎందుకైనా మంచిది, ఎక్స్ట్రా పెట్టుకుందాము, ఎక్స్ట్రా ఉండాలి, పిల్లలు ఉన్నారు కదా. సో అందుకని ఎక్స్ట్రా అయితే 6 పేర్స్ అయితే పెట్టుకున్నాము అందరం. అండ్ ఇంకా మనకి అక్కడ అన్నీ అవైలబుల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎందుకైనా మంచిది అని టోవెల్స్, బెడ్షీట్స్ అన్నీ అయితే నేను ప్యాక్ చేసుకున్నాను అనమాట. అన్నీ ఒక దగ్గర పెట్టుకొని 1 బై 1 ప్యాక్ చేసుకున్నాను. ఇంకా నావి, పిల్లలవి, మా హస్బెండ్వి అన్నీ ప్యాక్ చేసుకున్నాను అనమాట. సో ఈ తిరుపతి ప్లానింగ్ మాకు ఎప్పటి నుంచో మాకు డిస్కషన్స్ అవుతున్నాయి. ఫైనల్గా అయితే తిరుమల నుంచి మాకైతే కాల్ వచ్చింది అనమాట. సో ఎప్పటి నుంచో వెళ్దాము అనుకుంటున్నాము మా బాబుకి జుట్టు తీయించడానికి. బట్ కుదరక, స్కూల్స్ లీవ్స్ దొరకక అలానే పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఫైనల్గా అయితే ఇంకా టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. టికెట్స్ బుక్ చేసుకొని వెళ్తున్నాము. యాక్చువల్గా అయితే మేము అరుణాచలం కూడా ప్లాన్ చేద్దాం అనుకున్నాము. బట్ ఇంకా ఈ ఎండలకి వెళ్ళలేస్తామో లేదో అని చెప్పేసి ఇంకా తిరుపతి ఒక్కటే వెళ్ళేసి వచ్చాము. ఇంకెప్పుడైనా ఇంకా ఫ్యూ మంత్స్ తర్వాత చూడాలి, అది కూడా ప్లాన్ చేయాలి. అంటే అరుణాచలం అన్నీ ప్లాన్ చేయాలి. ఫస్ట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అర్జెంటుగా మా బాబుది 3rd ఇయర్ కదా ఇప్పుడు, ఇంకా బర్త్డే కూడా వచ్చేస్తుంది. ఇంకా 3rd ఇయర్లోనే గుండు చేయించాలి అని చెప్పేసి అలా ఫాస్ట్గా వెళ్ళేసి వస్తున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ మంతే బర్త్డే ఉంది. జుట్టు కూడా చాలా పెరిగిపోయింది. ఇంకా సమ్మర్ కదా, వాడికి చాలా చిరాగ్గా ఉందన్నమాట. ఇంకా తిరుమలలో అయితే అస్సలు ఫుల్ రష్ ఉంది, జనాలు అయితే బాగా ఉన్నారు. ఇంకా పిల్లలందరికీ హాలిడేస్ ఇచ్చారు, ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా. సో ఫుల్ రష్ ఉంది. టికెట్స్ బుక్ చేసుకోకుండా వెళ్ళడం అనేది, ఫ్రీ దర్శనం అయితే మనకి 12 hours పడుతుంది. చాలా కష్టం పిల్లలతో. ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు 3 months ముందే బుక్ చేసుకొని వెళ్ళండి. సో మనకి ఫ్రీ దర్శనం అయితే చాలా టైం పడుతుంది, పిల్లలతో చాలా కష్టమైపోతుంది. సో ఇక్కడైతే నా బ్యాగ్ ప్యాకింగ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4కి లేచి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మా దగ్గర నుంచి అంటే 4కి లేచి రెడీ అయి వెళ్ళేసరికి మేము 5 అయింది. ఇంకా వందే భారత్ ట్రైన్ వచ్చేసి వందే భారత్కి బుక్ చేసుకున్నాము. ఎవరైనా తిరుపతి వెళ్ళాలి అనుకునే వాళ్ళు వందే భారత్ ప్రిఫర్ చేయొచ్చు. బట్ ఇందులో స్లీపర్ ఉండదన్నమాట. మనకి దాంట్లో మీల్స్ ప్రొవైడ్ చేస్తారు, బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు. సో బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. కాకపోతే మనకి స్లీపర్ ఉండదన్నమాట. బట్ మనం 8 hours వెళ్ళిపోతాము తిరుపతి. మాకైతే ఇక్కడ నుంచి మార్నింగ్ 6:10కి ట్రైన్ ఎక్కితే మేము ఈవినింగ్ 2:30కి దిగామన్నమాట. అదే మనం వేరే ట్రైన్ అయితే మనకి చాలా టైం పడుతుంది.
చాలా టైం పడుతుంది. అందుకని ఫాస్ట్‌గా వెళ్ళాలి అనుకునే వాళ్ళు వందే భారత్‌నయితే ప్రిఫర్ చేయొచ్చనమాట. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత మేము హోమ్ స్టేస్ ఉంటాయి గదా! హోమ్ స్టే ఉంటాయి గదా! అక్కడ స్టే చేశామనమాట. సో, ఇది 3 బీహెచ్‌కే ఫ్లాట్ అనమాట. సో, ఇందులో మేము తీసుకున్నాము. మేమొక 10 మెంబర్స్ ఉన్నామనమాట. సో, అందుకని 3 బీహెచ్‌కే తీసుకొని ఇక్కడ స్టే చేశాము. ఇక్కడ ఫ్రెష్ అయిపోయి అంటే కిందనే అనమాట. కొండ కిందనే రూమ్ తీసుకొని ఇక్కడ ఫ్రెష్ అయిపోయి పైకెళ్ళామనమాట. సో, రూమ్ అయితే చాలా బావుంది. మంచిగా బెడ్‌రూమ్స్ గానీ, హాల్ వచ్చింది, కిచెన్ వచ్చింది. ఆహ్ వాష్‌రూమ్స్ 3 ఉన్నాయి. ఇంకా ఏసీలు, వాష్ ఏరియా అన్నీ ఉన్నాయన్నమాట. సో, చాలా బావుంది. ఇక్కడికొచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని పైకెళ్ళి మా బాబుకైతే గుండు చేయించామన్నమాట. సో, ఈ వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. నేనైతే తిరుపతి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే చాలా డౌట్స్ క్లారిఫై అయ్యాయి. అన్నీ ఎక్స్పీరియన్స్ చేశాను ఈ తిరుపతి వెళ్ళడం వల్ల. అక్కడ ఎలా ఉంది, ఇంకా ఎంత టైం పడుతుంది దర్శనానికి, ఎక్కడ స్టే చేయాలి అనేది మొత్తం అర్థమైపోయింది. ఎవరైనా తిరుపతి గురించి ఏమైనా అప్డేట్స్ కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి. సో, ఈ నైట్ అయితే మేము వెళ్ళిన రోజు కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ నైట్ ఆ టైంలో పైకి వెళ్తున్నాం అనమాట. ఎందుకు అంటే నెక్స్ట్ డే మాకు దర్శనానికి లేట్ అవుతుంది అని చెప్పేసి ఆ రోజు నైటే పైకెళ్ళి గుండు తీయించుకొని వచ్చాము. మళ్ళీ నెక్స్ట్ డే గుండు చేయించడం, దర్శనానికి వెళ్ళటం లేట్ అవుతుంది అని ఇక్కడైతే లగేజ్ చెక్ చేస్తారు కదా, అక్కడ దిగాము. అక్కడ దిగి ఇక్కడ కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. ఇక్కడైతే చాలా సెక్యూరిటీ ఉంది. లగేజ్ అంతా చెక్ చేస్తున్నారు, మనుషుల్ని అంతా చెక్ చేస్తున్నారనమాట. ఇక్కడ పైన కళ్యాణకట్ట దగ్గరికి వెళ్ళి మా బాబుకైతే గుండు చేయించాము. ఇక్కడ కూడా కొంచెం జనాలు తక్కువనే ఉన్నారు మేము వెళ్ళిన రోజు. ఆ రోజు నైట్ అయితే మా బాబు ఏంటంటే పడుకొని లేచాడనమాట. అందుకని కొంచెం సైలెంట్గానే ఉన్నాడు. గుండు చేసేటప్పుడు ఎంత ఏడుస్తాడో అనుకున్నాము. బట్ చాలా మంచిగా చేయించుకున్నాడు, సైలెంట్గా ఉన్నాడు, అస్సలు ఏడిపించలేదన్నమాట. మేమైతే చాలా భయపడ్డాము ఏడుస్తాడేమో అని చెప్పేసి. బట్ అలా అస్సలు లేడు, మంచిగా ఉన్నాడు. గోవిందా గోవిందా అనుకుంటూ ఇంకా దండం పెట్టుకుంటున్నాడు అనమాట. అసలు మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మంచిగా చేయించుకున్నాడు అసలు. ఇక్కడ గుండు చేయించుకొని మేము వెంగమాంబకి వెళ్ళి అక్కడ డిన్నర్ చేసేసి వచ్చామన్నమాట. ఇంకా గుండు చేయించుకున్న తర్వాత వాడి అవతారం అయితే ఇలా ఉంది. సో, మేమైతే వెంగమాంబకి వెళ్ళి అక్కడ డిన్నర్ చేసేసి ఇంకా కిందికి వెళ్ళామన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకా 12 దాటిన తర్వాత ఎవరినైనా కిందికి ఎలో చెయ్యరు. అందుకని 12 లోపే వెళ్ళాలి అని చెప్పేసి ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోయామన్నమాట. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఆ సాంబార్ రైస్ కానీ, చట్నీ కానీ, రసం కానీ, స్వీట్ కానీ చాలా టేస్టీగా ఉంది. ఇంకా నైట్ ఇంటికి వెళ్ళేసి రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచి రెడీ అయ్యి మళ్ళీ దర్శనానికి అయితే బయలుదేరామన్నమాట. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. కాకపోతే చాలా రష్ ఉందన్నమాట, చాలామంది ఉన్నారు. మా కన్నయ్య అయితే చెయ్యి ఇంకా అలానే పెడుతున్నాడు, గోవిందా గోవిందా అనుకుంటూ. అసలు చెయ్యి అయితే పైకి ఎక్కినంతసేపు అలానే పెట్టాడనమాట. చాలా మంచిగా సపోర్ట్ చేశాడు మాకు, అసలు కొంచెం కూడా ఏడిపించలేదన్నమాట. ఇంకా పైకి వెళ్ళేటప్పుడు ఇలా మేము సాంగ్స్ పెట్టుకొని, గోవింద నామాలు పెట్టుకొని అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము పైకి. కాకపోతే ఫ్రీ ఇంకా నేను కూడా సప్త శనివార వ్రతం చేశాను కదా. సో, అది చేసిన తర్వాత ఆ ముడుపు తీసుకెళ్ళి స్వామివారి హుండీలో వేద్దాము అనుకున్నాను. అండ్ మా బాబుకి పుట్టు వెంట్రుకలు అనమాట 2 కలిసి వచ్చాయి కాబట్టి ఇంకా తిరుపతి వెళ్ళాలి అనుకున్నాము. సో, సమ్మర్ హాలిడేస్ కూడా వచ్చాయి కదా, పిల్లలకి 2 కలిసి వచ్చాయన్నమాట మాకు. అండ్ ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ సమ్మర్లో అస్సలు వెళ్ళొద్దు, ఎందుకంటే చాలా రష్ ఉంది. మనకి ఫ్రీ దర్శనం అయితే చాలా టైం పడుతుంది. వెళ్ళాలి అనుకుంటే 3 months ముందే బుక్ చేసుకొని వెళ్ళాలన్నమాట.
అక్కడికైతే ఇంకా వాళ్ళొక షెడ్యూల్ రిలీజ్ చేస్తారు, అప్పుడు మాత్రమే వెళ్ళాలి. సో ఇంకా మాకు నైట్ దర్శనం ఇక్కడ టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంది. అసలు మెరిసిపోతుందనమాట. అన్ని లైటింగ్స్ పెట్టారు, చాలా కలగా ఉంది. మాకు నైట్ అయింది దర్శనం అయ్యేసరికి. దర్శనం అయ్యి బయటికి వచ్చి లడ్డు తీసుకొని షాపింగ్ చేసి కిందికి దిగేసరికి చాలా టైం పట్టిందనమాట. సో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను చూడండి. అండ్ తిరుపతి గురించి ఏమైనా అప్డేట్స్ కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇంతేనండి, ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.